మనం దేనిని పొందినా లేదా పొందలేకపోయినా అది విధి నిర్ణయమే అంటారు పెద్దలు. మన నుదుటి మీద రాసుంటే మన ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతాయని, ఎక్కడున్నా కోరుకున్నవి వచ్చి ఒడిలో వాలిపోతాయని పెద్దలు చెప్తున్నాం. అయితే ఇదే విధి సత్యదేవ్కు ఓ సినిమాను మిస్ అయ్యేలా చేసిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. చాలా కామెడీగా విధి ఆడిన వింత నాటకంలో బలయ్యాడంటూ ఈ హీరోకి సంబంధించిన ఓ సంఘటనను సోషల్ మీడియాలో ఉదహరిస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. హిట్ సినిమా ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను మొదట హిట్ 1 సినిమా కోసం తననే హీరోగా ఎంపిక చేసుకున్నాడని సత్యదేవ్ చెప్పారు. తనకు ఓ రాత్రి కాల్ చేసి నెక్స్ట్ డే స్టోరీ నెరేషన్కు వస్తున్నా అని కూడా చెప్పాడన్నారు. కానీ ఆ తర్వాత శైలేష్ తాను పోలీస్ క్యారెక్టర్ చేసిన ఓ సినిమా టీజర్ను యూట్యూబ్లో చూసి తన నిర్ణయం మార్చుకున్నాడని సత్యదేవ్ బయటపెట్టాడు. బ్యాక్ టు బ్యాక్ పోలీస్ క్యారెక్టర్ సినిమా పడితే తన హిట్ సినిమాపై ప్రభావం పడుతుందని, జనాల్లో ఇంపాక్ట్ తగ్గిపోతుందని శైలేష్ ఫీల్ అయ్యాడని, అదే రీజన్తో తనకు నో చెప్పాడని సత్యదేవ్ వివరించాడు. ఇక ఆ తర్వాత హిట్ ప్రాజెక్ట్ విశ్వక్ చేతుల్లోకి వెళ్ళిందని, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెబుతూనే శైలేష్ చూసిన తన పోలీస్ క్యారెక్టర్ ఉన్న సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కాకుండా అలాగే ఉండిపోయిందని చెప్పాడు. ఈ విషయంతో అందరికీ షాక్ ఇచ్చాడు. వాట్ ఏ ట్విస్ట్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.